అడ్జస్ట్ చేసుకునే సందర్భంలో మీడియా ముందుకొచ్చి నిజాలు నిర్ణయాలు అనేటువంటి కార్యక్రమాన్ని కొద్దిగా వాయిదా వేసుకోవటం జరిగింది. సరే, ఏదేమైనప్పటికీ మరలా 40 రోజుల తర్వాత మీ ముందుకు ఈ నిజాలు నిర్ణయాలు అనేటువంటి కార్యక్రమం ద్వారా ఒక రాజకీయపరమైనటువంటి చర్చ చేయటానికి మరలా మీ ముందుకు వచ్చేటువంటి అవకాశం నాకు కలిగినందుకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ ప్రతిరోజు చాలా మీడియాలో రాజకీయ పార్టీల్లో నుంచి అటు ఇటు మారే రాజకీయ నాయకులను చూస్తున్నారు. రాజకీయ పార్టీలు కలిసి ప్రయాణం చేద్దాము అనుకున్న వాళ్ళని చూస్తున్నారు. రాజకీయ పార్టీల్లో అధినేతలు ఊసరవల్లి కంటే చాలా అంటే ఊసరవల్లి అనే పేరు కూడా చాలా చిన్నదిగా కనపడేటువంటి ఒక కొత్త రంగులు వేసుకొని కొత్త రూపాలతోటి రాజకీయ నాయకులు రాజకీయ పార్టీ అధ్యక్షులు వస్తున్నారు. రాష్ట్రాన్ని అద్భుతంగా పరిపాలిస్తాము, చాలా అద్భుతంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోతాము, మాకు ఒక అవకాశం ఇవ్వండి అని అడిగే రాజకీయ నాయకులు కొందరైతే, చాలా అద్భుతంగా పరిపాలిస్తున్నాము, మాకే మళ్ళీ ఇంకొక అవకాశం ఇవ్వండి అని చెప్పేటువంటి రాజకీయ నాయకులు కొంతమంది. రాజకీయ నాయకులుగా రాజకీయ పార్టీలుగా ఎవరు ఏ పార్టీ తోటి పొత్తు పెట్టుకున్నా, ఎవరు ఏ పార్టీతోటి పొత్తు పెట్టుకొని ఏ పార్టీతోటి పొత్తు పెట్టుకొని ఆ పార్టీతోటి వెళ్ళాలి అని అనుకున్నా కూడా దాన్ని మనం తప్పుపట్టలేం. ఎందుకంటే రాజకీయ పార్టీలుగా కలిసి పోటీ చేయాలి అనుకోవటం ప్రజాస్వామ్యంలో తప్పని నేనైతే అనుకోవటంలా. అయితే రాజకీయ పార్టీలుగా ప్రజలకి కొన్ని వాగ్దానాలు చేసినప్పుడు ఈ వాగ్దానాల విషయంలో రాజకీయ నాయకులు అనేవాళ్ళు ప్రజలకి జవాబుదారీతనంగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేనున్నాననుకోండి, నేను ఈ రోజు వరకు ఒక ఎమ్మెల్యేనో ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంటో లేకపోతే అవ్వలేదు. జయభీమరావు భారత్ పార్టీని ఒక పార్టీ పెట్టుకున్నాం. ఈ పార్టీ ద్వారా రాష్ట్ర రాజకీయాల్లో ఎంతో కొంత మార్పు తీసుకురావాలి అని ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రయత్నం చేసేటువంటి సందర్భంలో రాజకీయ పార్టీలుగా మేము ఏదైనా రాజకీయ పార్టీ దగ్గరికి ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడిగే సందర్భంలో ప్రజలను మనం ఏం అడుగుతాము, మేమేం అడిగే అర్హత మాకుంది అంటే, అమ్మ మేము ఈ రోజు వరకు ఏ ఎమ్మెల్యేగానో ఎంపీగానో లేము, ఈ రోజు వరకు ఏ రాజకీయ పదవులు మేము పొందలేదు, మేము ఒక ఉన్నతమైనటువంటి ఉద్యోగం చేసి ఉద్యోగానికి రిజైన్ చేసి బయటకు వచ్చి ఈరోజు ఒక రాజకీయ పార్టీ పెట్టుకొని ఆ రాజకీయ పార్టీ ద్వారా రాజకీయాలు చేయాలి అని ఒక అడుగేస్తున్నాము. రాజకీయాలు చేయాలని ఒక అడుగేసేటప్పుడు ఈ అడుగుకు కొద్దిగా ఊపిరివ్వండి, మాకు గన అధికారం ఇచ్చినా, మాకు గనక ఒక ఎమ్మెల్యే పోస్టో ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ పోస్టో లేకపోతే మా పార్టీలో కొంతమంది వ్యక్తుల్ని గెలిపిస్తే అలాంటి వ్యక్తులు అందరం కూడా మీ దగ్గరకు వచ్చి మీకు సేవ చేస్తాము, రాష్ట్రాన్ని బాగు చేస్తాము, రాష్ట్రంలో పరిశ్రమలు తీసుకొస్తాము, రాష్ట్రంలో విద్యార్థులకి మంచి భవిష్యత్తు ఇస్తాము, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ని చక్కగా పరిపాలిస్తాము, కరప్షన్ లేని సొసైటీని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాము, మాకు ఒక అవకాశం ఇవ్వండి అని ప్రజలని అడగొచ్చు. సో ఎందుకంటే ఒక కొత్త రాజకీయ పార్టీగా ఒక కొత్త వ్యవస్థలోపు మేము వచ్చేటందుకు ప్రయత్నం చేస్తున్నప్పుడు మేము ప్రజల దగ్గరకు వచ్చి మాకు ఒక అవకాశం ఇవ్వండి, ఇది మేము చేస్తాము అని అడగవచ్చు. ఎందుకు అంటే రాజకీయ పార్టీలుగా మేము ఏ రోజు ఏ విధమైనటువంటి అధికారాన్ని పొందలేదు కాబట్టి. కానీ సర్ప్రైజింగ్ అంశం ఏంటి అంటే, ఈ రాష్ట్రంలో అధికారం కావాలి అని కోరుకునేటువంటి ఇప్పుడు 3 ప్రధాన రాజకీయ పార్టీలు, 1 తెలుగుదేశం, 2 వైఎస్ఆర్సీపీ, 3 జనసేన అండ్ తెలుగుదేశం పార్టీ అలయన్స్లోకి వెళ్ళి పొత్తుల్లోకి వెళ్ళిపోయినాయి. సో వైఎస్ఆర్సీపీ ఇప్పుడు అధికారంలో ఉంది. సో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏం చేసింది, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు ఏం చేసింది అనేది ప్రతిరోజు నేను 4 సంవత్సరాల 10 నెలల పాటు, అంటే ఇంచుమించుగా 2 నెలలు తక్కువ 5 సంవత్సరాల వరకు ప్రతిరోజు నేను మీడియాలో మాట్లాడినాను, ప్రభుత్వాన్ని ప్రశ్నించాం. సో ఇప్పుడు ఒక రాజకీయ పార్టీగా ఒక రాజకీయం చేయాలి అనుకునేటువంటి వ్యక్తులుగా మేము రాజకీయ పక్షాల నుంచి ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు
మేము కూడా అధికారాన్ని సాధించాలి, అధికారం పొందాలి అనుకున్నప్పుడు ప్రజలకి ఏ రాజకీయ పార్టీ ఏం చేసిందో చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉన్నది. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన పార్టీ, ఈ రెండు పార్టీలు కూడా ఎలయన్స్లోకి వెళ్ళాలి, రేపొద్దున కలిసి పోటీ చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నది. మంచి నిర్ణయం, దాన్ని నేనేమో తప్పుపట్టడం లేదు. అలా తీసుకోవటం అప్రజాస్వామికం, మీరు అనాయితికమైనటువంటి పొత్తో నేను అనటంలా. కానీ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, ఈ రెండు పార్టీలు కూడా 2014 నుంచి 2019 వరకు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న సంగతి మర్చిపోయారేమో అని ఒక్కసారి మళ్ళీ గుర్తు చేస్తున్నా. నిన్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి స్పీచ్ నేను కొంత చూసే ప్రయత్నం చేశా. ఆయన ముగ్గురు పిల్లల్ని కానండి, అసలు మీ ఇంటికి అసలు మీరు చదువు చెప్పడానికి మాస్టర్లు కూడా మీ ఇంటికే వస్తారు, మీకు ముగ్గురు పిల్లల్ని కంటే మీకు ఆల్ ఫ్రీ చంద్రబాబు నాయుడు అని కనిపించాడేమో నాకు అనిపించింది. ఎందుకు ఉచిత ప్రయాణం అంటాడు, సిలిండర్లు అంటాడు, ఉద్యోగాలు మీ ఇంటికి వస్తాయి అంటాడు, ఉపాధి కల్పిస్తానంటాడు, అక్కడెక్కడి నుంచో వర్క్ ఫ్రమ్ హోమ్ కల్పిస్తానంటాడు, మీరు ఉద్యోగం వచ్చేంత వరకు 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తానంటాడు, తల్లి వందనం పేరు మీద 6 ఫార్ములా అంట, తల్లి వందనం పేరు మీద 20,000 ఇస్తానంటాడు. ఇక నోటికి అదుపు ఏదీ లేకుండా, అసలు ఇది చెప్తే మనం ఎలా చేస్తాము, ఇది చెప్పకపోతే ఎలాగా, అసలు నోటికి అదుపు లేకుండా ఇష్టం వచ్చినట్టు వాగ్దానాలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు చూస్తే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది నిన్న. మంచిదే, మీరు సంక్షేమం చేయాలనుకుంటున్నారు, మీ ప్రయత్నం అప్రిషియేట్ చేస్తున్నాం. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీగా మేము కూడా మీరు ఇచ్చేటువంటి హామీలను మేము స్వాగతిస్తున్నాం. మీరు రైతులకి, విద్యార్థులకి, తల్లిదండ్రులకి, మహిళలకి, వృద్ధులకి, ఉద్యోగస్తులకి, ఈ రాష్ట్రంలో ఉపాధి కోరుకునేటువంటి రంగాలకి చాలా అద్భుతమైనటువంటి వరాలు ఇచ్చారు. నేను అడుగుతున్న, ముఖ్యమంత్రిగా మీరు ఉన్నప్పుడు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా మీరు ఉన్నప్పుడు, 2014 నుంచి 2019 వరకు ముఖ్యమంత్రిగా మీరు ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి ఏం చేశారు అని చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉన్నదా లేదా? నేను ముఖ్యమంత్రిగా మీరు పనిచేసిన ఈ కాలంలో రైతులకు ఏం చేశారు చెప్పాలి, విద్యార్థులకు ఏం చేశారు చెప్పాలి, మహిళలకు ఏం చేశారు చెప్పాలి, ఎస్సీ ఎస్టీలకు ఏం చేశారు చెప్పాలి, ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ని ఎలా మెయింటైన్ చేశారు చెప్పాలి, ఈ రాష్ట్రంలో ఉపాధి రంగానికి ఎంత కల్పించారు చెప్పాలి, ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు ఎన్ని ఇచ్చారో చెప్పాలి, ఈ రాష్ట్రంలో ఉద్యోగస్తులకు ఏమి ఇచ్చారో చెప్పాలి. ఇవన్నీ చెప్పకుండా, ఈ రాష్ట్రానికి ఎంత ఇన్కమ్ జనరేట్ చేశారో చెప్పకుండా, ఎన్ని లక్షల కోట్లు అప్పు చేశారో చెప్పకుండా, ఏ విధంగా రేపొద్దున మీరు ఇచ్చినటువంటి హామీలు ప్రజలకి, ఇప్పుడు మనం అందరం కూడా గగ్గోలు పెట్టాం నిన్నటి దాకా, 12 లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పు ఉంది, 1 సంవత్సరానికి 1,00,000 కోట్ల రూపాయలు వడ్డీయే కట్టాలి అని మనమే కదా మాట్లాడాం చంద్రబాబు నాయుడు గారు, మనమే కదా మాట్లాడింది పవన్ కళ్యాణ్ గారు. మరి ఈ రాష్ట్రం 12 లక్షల కోట్లు అప్పు చేసినప్పుడు, 1,00,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి వడ్డీ కట్టాల్సి వచ్చినప్పుడు, మనకు వచ్చే ఆదాయమే 1,00,000 కోట్లు లేనప్పుడు, మన ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లు టోటల్ ఎక్స్పెండిచర్ అండ్ ఇన్కమ్ కలుపుకుంటే 2,30,000 కోట్లు ఎంతో అయింది. ఈ 2,30,000 కోట్ల రూపాయల బడ్జెట్లో 1,00,000 రూపాయల ఆదాయం ఉన్నప్పుడు, 1,00,000 కోట్ల రూపాయల ఆదాయం ఉన్నప్పుడు, మీరు 1,00,000 కోట్ల రూపాయలు ఇంట్రెస్ట్ కట్టాల్సినప్పుడు 12 లక్షల అప్పులు 12 లక్షల కోట్ల అప్పులు ఎలా తీరుస్తారు? ఈ రాష్ట్రానికి ఇన్కమ్ ఎలా డెవలప్ చేస్తారు? ఈ రాష్ట్రానికి రాజధాని ఎలా కడతారు? ఈ రాష్ట్రానికి ఉపాధిని ఎలా తీసుకొస్తారు? మొదటి రోజు నుంచి సంక్షేమ కార్యక్రమాలు ఎలా చూస్తారు? మీరు ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాల మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే 75,000 నుంచి 85,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరానికి ఖర్చు అయ్యే సందర్భంలో, మనకు వచ్చే ఆదాయమే 1,00,000 కోట్లు లేనప్పుడు 1,00,000 కోట్ల ఇంట్రెస్ట్లు ఎలా కడతారు? 80,000 కోట్ల రూపాయలతో సంక్షేమ కార్యక్రమాలు ఎలా నిర్వర్తిస్తారు? ఈ రాష్ట్రంలో ఆర్థికాభివృద్ధి కోసం ఉద్యోగస్తులకు జీతాలు ఎలా ఇస్తారు? ఈ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాల కోసం హాస్టల్ ఎలా నడుపుతారు? స్కాలర్షిప్లు ఎలా నడుపుతారు? రాష్ట్ర అడ్మినిస్ట్రేషన్ ఎలా నడుపుతారు చంద్రబాబు నాయుడు గారు? మీరు విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేయాల్సిన అవసరం లేదా? ఈ రాష్ట్రాన్ని ఎలా నడుపుతారని చెప్పాల్సినటువంటి బాధ్యత మీ మీద లేదా?
మీరు ఏమి చెప్పకుండా మైకు దొరికింది కదా అని మీ ఇష్టం వచ్చినట్టు రాష్ట్రంలో రాబోయే 5 సంవత్సరాల పాటు ఉపాధి కోసం కల్పిస్తాను, ఉద్యోగాలు కల్పిస్తాను, మీ ఇంటికి అసలు హెలికాప్టర్ తెప్పిస్తాను, మీ ఇంట్లోనే పని చేసుకోకుండా కూర్చుంటే స్కాలర్షిప్లు ఇస్తాను, మీ ఇంటికి నిరుద్యోగ భృతి ఇస్తాను, మీ ఇంటికి తల్లి వందనం పేరిట 50,000 ఇస్తాను, 20,000 ఇస్తాను, ముగ్గురు పిల్లలను కనండి 60,000 ఇస్తానని చెప్పేటువంటి మీ బూటకపు మాటలకి బేస్ ఏంటి? ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది అని నేనైతే డిమాండ్ చేస్తున్నాను. ఎట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ కూడా నేను ప్రశ్నిస్తున్నా. ఎందుకు అంటే నేను మళ్ళీ రాష్ట్ర ప్రజలకి ఒక విన్నపం చేస్తున్నా. వీళ్ళ ఇద్దరు పొత్తులో వెళ్ళటాన్ని ఏ విధంగానూ నేను వ్యతిరేకించే హక్కు కానీ అవకాశం కానీ నాకు లేదు. ఎందుకు లేదు అంటే ప్రజాస్వామ్యంలో కలిసి పోటీ చేసేటువంటి అవకాశం ప్రతి రాజకీయ పార్టీకి ఉంటుంది. కలిసి పోటీ చేసేటువంటి అవకాశం ప్రతి రాజకీయ పార్టీకి ఉంటుంది. దాన్ని విమర్శించే హక్కు కానీ ఎందుకు మీరు పోటీ చేస్తారన్న హక్కు నాకు లేదు. కానీ రాష్ట్ర ప్రజల తరపున అడగాల్సిన బాధ్యత నా మీద ఒకటి ఉందని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఏంటో తెలుసా? అది 2014 నుంచి ఇవే మాటలు చెప్పి, 2014లో ఇవే పూటకపు మాటలు చెప్పి, 2014లో ఇవే దుర్మార్గకరమైనటువంటి మాటలు చెప్పి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన ఈ తెలుగుదేశం, జనసేన, భాజపా ప్రభుత్వము రాష్ట్ర ప్రజలకి ఏం చేసిందో చెప్పిన తర్వాత 2024లో ఓటు అడగాలి అనేది నాకున్నటువంటి అభిప్రాయం. ఎందుకు అంటే మీరు ఇదే కాంబినేషన్లో ఇవే మాటలు చెప్పి, ఇవే దుర్మార్గపు మాటలు చెప్పి, దగాకోరు మాటలు చెప్పి, దుర్మార్గంగా ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేసి 2014లో అధికారాన్ని సాధించి 2019లో దుర్మార్గంగా రాష్ట్ర ప్రజలని నట్టేట ముంచేసి, సంక్షేమం చేయకుండా, అప్పులు ఊపిలో తీసుకొచ్చి, ఉపాధి లేకుండా, రాజధానిని నిర్మించకుండా, రాజధానికి ఒక్క రూపాయి నిర్మించకుండా, రాజధానిలో రైతులందరినీ నాశనం చేసి, మోసం చేసి, ప్రత్యేక హోదా కోసం పోరాడకుండా, ప్రత్యేక హోదా వస్తుంది అంటే అవసరం లేదు, ప్యాకేజీ కావాలి అని ఈ రాష్ట్రంలో భాజపా ప్రభుత్వంతో కుమ్మక్కయ్యి పోలవరం పూర్తి చేయకుండా, ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయకుండా, వెనుకబడిన తరగతుల నిధుల కోసం పోరాటం చేయకుండా, అమరావతి క్యాపిటల్ నిర్మాణం కోసం పోరాటం చేయకుండా, రాష్ట్రంలో ఫ్యాక్టరీలు తీసుకురాకుండా, రాష్ట్రంలో ఉపాధి పెంచకుండా, రాష్ట్రంలో ప్రజల జీవన ప్రమాణాలు పెంచకుండా, రాష్ట్రంలో రాజధానిని నిర్మించకుండా ఈ రాష్ట్ర ప్రజలను నట్టేటా ముంచి వెళ్ళిపోయినటువంటి తెలుగుదేశం, జనసేన ప్రభుత్వానికి మరలా 2024లో ఓటడికి హక్కు ఎక్కడ ఉన్నది అని జై భీమరావు భారత్ పార్టీ ప్రశ్నిస్తుంది. సమాధానం చెప్పండి. దానికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం, జనసేన ప్రభుత్వం మీద ఉంది. ఎందుకు అంటే మీరు మళ్ళీ 2024లో ఓటు అడుగుతున్నారు. ఎందుకు ఓటు అడుగుతున్నారు? 2024లో మేము అద్భుతంగా పరిపాలన చేస్తామంటున్నారు. అవకాశం ఇచ్చినప్పుడు ఎందుకు పరిపాలన చేయలేదు? అవకాశం ఇచ్చినప్పుడు మీరు ఊరగబొడిచింది ఏంటింది? అవకాశం ఇచ్చినప్పుడు ఈ జనసేన ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు, తీయని మాటలు ఏమైనాయి? రైతులు ఏమైపోయినారు? లాయర్లు ఏమైపోయినారు? నిరుద్యోగులు ఏమైపోయినారు? మహిళలు ఏమైపోయినారు? చిన్నపిల్లలు ఏమైపోయినారు? ఎస్సీ ఎస్టీలు ఏమైపోయినారు? దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత తెలుగుదేశం, జనసేన ప్రభుత్వం మీద ఉన్నది. ఎస్, నేను మళ్ళీ కోరుతున్నా, 24లో 2019 నుంచి 2024 వరకు ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలను అన్యాయం చేసింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని చెప్తున్నాం. ఈ రాష్ట్రంలో రైతులను అన్యాయం చేసింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని చెప్తున్నాం. ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను సర్వనాశనం చేసింది, ఎస్సీ ఎస్టీ నిధులను మళ్లించింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని చెప్తున్నాం. ఆ ప్రభుత్వానికి ఓటు అడిగే హక్కు లేదని చెప్తున్నాం. మరి మీకు ఎక్కడ ఓటు హక్కు ఉంది? మీకు ప్రజలను అడిగే నైతికత ఎక్కడుంది? 2014 నుంచి 2019 వరకు ఎరగదీసింది మీరే కదా. ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది మీరే కదా. ఈ రాష్ట్రంలో ప్రజల జీవన ప్రమాణాలను మారుస్తానని చెప్పి అధికారం తీసుకున్నది మీరే కదా. ఆ రోజున తెలుగుదేశం ప్రభుత్వానికి ఓటేయమని ఆ ప్రభుత్వం వెనక నిలబడింది ఈ పవన్ కళ్యాణే కదా, ఈ సినిమా స్టారే కదా, ఈ మేకప్ స్టారే కదా. మరి ఈ రోజున ఈ 2014 నుంచి 19 వరకు ప్రజలకు ఏం చేశారో చెప్పాల్సిన అవసరం ఉన్నదా లేదా అని నేను అడుగుతున్నా. నేను ఈ రాష్ట్ర ప్రజలకి, మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి మీ ప్రభుత్వంలో జరిగినటువంటి అన్యాయాలు, నేను ఏ అంశమైనా సరే స్టాటిస్టికల్ రిపోర్ట్తోనే మాట్లాడుతున్నాను తప్ప ఒక్క సందర్భంలో కూడా మసిగుడ్డ కాల్చి ముఖాను పడేసేటువంటి అవకాశం చేసేటువంటి ప్రయత్నం నేను చేయను రాష్ట్ర ప్రజలు. ఎందుకంటే రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక నిజమైనటువంటి వాస్తవాలు తెలియాలి. నిజాలు చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది. నిర్ణయాలు మీరే తీసుకోండి. అది తెలుగుదేశానికి ఓటేద్దామా, వైఎస్ఆర్సీపీకి ఓటేద్దామా, జనసేనగా కలిసిన తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఓటేద్దామా, లేకపోతే రేపొద్దున భారతీయ జనతా పార్టీ కలిస్తే భారతీయ జనతా పార్టీకి కూడా కలిపి ఓటేద్దామా? ఈ నిర్ణయాలు తీసుకోవాల్సింది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావి వర్గం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు, ఈ రాష్ట్రంలో కాయ కష్టం చేసుకున్నటువంటి కూలీనాలు చేసుకున్నటువంటి అన్నలు అక్కలు నిర్ణయం తీసుకోవాలి.
అంటే 2014 నుంచి 2019 వరకు ఒక దుర్మార్గకరంగా పరిపాలించి సర్వనాశనం చేసేసి వ్యవస్థల మొత్తాన్ని సర్వనాశనం చేసేసి ఈరోజు పత్తిత్తు కబుర్లు చెప్పేటువంటి తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి ఎందుకు ఓటేయాలి? ప్రజలు అడగొద్దా? 2019 నుంచి 2024 వరకు పరిపాలించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అర్హత లేదు, అందులో ఏమాత్రం సందేహం లేదు. అయితే మరి తెలుగుదేశం పార్టీకి అర్హత ఎక్కడి నుంచి వచ్చింది? తెలుగుదేశం పార్టీ ఎందుకు పరిపాలిస్తుంది? తెలుగుదేశం పార్టీకి ఓటు అడిగే హక్కు ఎక్కడుంది? జనసేన ప్రభుత్వానికి ఓటు అడిగే హక్కు ఉంది. 2014 నుంచి 2019 వరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని కోట్ల మంది ప్రజల మనోభావాలు దెబ్బతీసినటువంటి రైతుల మనోభావాలు దెబ్బతీసినారు. ఎస్సీ ఎస్టీలని దుర్మార్గకరంగా సర్వనాశనం చేశారు. ఎస్సీ ఎస్టీలని ఆర్థికంగా అణగదొక్కారు. సప్లై నిధులు మొత్తం డైవర్ట్ చేసి పడేశారు. ఎస్సీ ఎస్టీలకు హక్కుగా రావాల్సినటువంటి ఏ పథకాన్ని కూడా అమలుపరచలేదు పూర్తిగా. ఎస్సీ ఎస్టీలో మరణాల విషయంలో, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ విషయంలో మీ ప్రభుత్వంలో సర్ప్రైజింగ్ విషయం ఏంటి అంటే, నేను ఎగ్జామిన్ చేస్తున్నప్పుడు రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక విషయం తెలియాలి. నేను ఒక విషయాన్ని ఎగ్జామిన్ చేస్తున్నప్పుడు 2014 నుంచి 2019 వరకు ఈ రాష్ట్రంలో పిల్లల మీద జరిగినటువంటి దారుణాలు, మహిళల మీద జరిగినటువంటి దారుణాలు, ఎస్సీ ఎస్టీల మీద జరిగినటువంటి దారుణాలు, బీసీల మీద జరిగినటువంటి దారుణాలు 2019 నుంచి 2024లో ఈ ప్రభుత్వానికంటే కూడా ఎక్కువ జరిగినాయి. ఎందుకో తెలుసా? ఇవి స్టాటిస్టిక్స్, అవి నేను చెప్తానో మీరు చెప్తానో ఒకసారి గూగుల్కి వెళ్ళండి. 2015వ సంవత్సరంలో ఈ రాష్ట్రంలో పిల్లల మీద 489 రేపులు జరిగినాయి ఈ రాష్ట్రంలో. ఎక్కడ దాక్కున్నావా పవన్ కళ్యాణ్? నువ్వు ఎక్కడ దాక్కున్నావు పవన్ కళ్యాణ్? ఎక్కడ దాక్కున్నావు నారా లోకేష్? ఎక్కడ దాక్కున్నావు చంద్రబాబు నాయుడు? మీ హయాంలో 489 మంది పిల్లల మీద రేపులు జరిగితే మీ ప్రభుత్వంలో ఒక్క సంవత్సరంలో, 5 సంవత్సరాలకు కాదు, అనంతపురంలో 20 రేపులు, చిత్తూరులో 30 రేపులు, కడపలో 26 రేపులు, ఈస్ట్ గోదావరిలో 36 రేపులు, గుంటూరులో 3 రేపులు, కృష్ణాలో 20 రేపులు, నెల్లూరులో 5 రేపులు, రాజమండ్రిలో 29, తిరుపతి అర్బన్లో 15, విజయవాడ సిటీలో 30, విజయవాడ రైల్వే జోన్లో 1, విశాఖపట్నంలో 28, విజయనగరంలో 13, వెస్ట్ గోదావరిలో అత్యధికంగా 89 రేపులు. అంటే చిన్నపిల్లల మీద 489 రేపులు ఈ ప్రభుత్వంలో 2016వ సంవత్సరం 15వ సంవత్సరంలో ఒక్క సంవత్సరంలో ఆడపిల్లల మీద జరిగితే, వీళ్ళొచ్చి మా ప్రభుత్వం సస్యశ్యామలు, మాది అద్భుతమైనటువంటి ప్రభుత్వం, మా ప్రభుత్వంలో చూసారా ఎంత అద్భుతంగా పిల్లల్ని మేము కాపాడామో, ఎంత అద్భుతంగా ఉమెన్స్ని కాపాడామో అని చెప్పి ఈ సొల్లు కొబ్బర్లు చెప్తూ ఉంటారు. మొత్తం ఒక్క సంవత్సరంలో 489 మంది రేపులు జరిగితే పవన్ కళ్యాణ్ గారు చెప్తుంటారు ఆడపిల్లల మీద అఘాయిత్యాలు 278 అఘాయిత్యాలు, అంటే 274 అఘాయిత్యాలు, 489 రేపులు, 274 అఘాయిత్యాలు, సెక్సువల్ హెరాస్మెంట్స్ ఒక్క సంవత్సరంలో 68 సెక్సువల్ హెరాస్మెంట్స్, ఇక కిడ్నాప్లు 497 కిడ్నాప్లు, ఇన్సల్టింగ్ మోడెస్టీ ఆఫ్ ది ఉమెన్స్ 116, అంటే కిడ్నాపింగ్ అండ్ అబ్డక్షన్ 223, కేవలం కిడ్నాపింగ్ అబ్డక్షన్ 497, మొత్తం మీద కలిపి వెరసి గత 2015వ సంవత్సరంలో మహిళల మీద, చిన్నపిల్లల మీద జరిగినటువంటి ఇన్సిడెంట్స్ 1992 ఇన్సిడెంట్ ఒక్క సంవత్సరంలో జరిగినాయి. మీరు ఈ పిల్లలకి ఏం సమాధానం చెప్తారండి? ఈ మహిళలకి ఏం సమాధానం చెప్తారండి? ఈ మిస్సింగ్ పిల్లలకి ఏం సమాధానం చెప్తారండి? మీరు ఈ రాష్ట్రంలో ఇంత దుర్మార్గకరంగా పరిపాలించి ఈరోజు మైక్ ఒకటి పెట్టుకొని విజనరీ లీడర్, నేను ఈ రాష్ట్రంలో అద్భుతమైన పరిపాలన చేస్తాను, మా నాన్న అద్భుతమైన పరిపాలన చేస్తాడు. ఏంటి అద్భుతమైన పరిపాలన చేసేది? ఏం తెలుసుకున్నారు మీరు? నేను నారా లోకేష్ గారి దగ్గరికి కూడా వస్తాను. ఎందుకంటే గౌరవనీయులైనటువంటి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు, ఆయన తెలుగుదేశం పార్టీలో 2014 నుంచి 2019 వరకు మినిస్టర్గా ఉన్నటువంటి ఒక 5 సంవత్సరాల కాలం, 4 సంవత్సరాల కాలంలో ఎప్పుడో మినిస్టర్. ఆయన మినిస్టర్ అంటే ఏంటండి? ఒక ప్రభుత్వాన్ని నడిపించేటువంటి చీఫ్ మినిస్టర్ తర్వాత చీఫ్ మినిస్టర్ లాంటివాడే కదా. నీకు ఇప్పుడేంటే పాదయాత్రలో ప్రజల సమస్యలు తెలుసుకునేది, బోడి సమస్యలు,
ప్రజా సమస్యలు తెలుసుకున్నావా? ఇప్పుడు పాదయాత్రలో చాలా పరిణతి చెందేవా? దేంట్లో పరిణతి చెందావు పాదయాత్రలో? మరి 2014 నుంచి 19 వరకు మినిస్టర్గా గాడిదలు కాసారా? గుడ్డుగుర్రానికి పళ్ళుదోమారా? ఏం చేశారు మినిస్టర్గా? మీరు ఏం చేశారు సార్? ఈ రాష్ట్ర ప్రజలకి మినిస్టర్గా మీరు, ముఖ్యమంత్రిగా మీ నాన్నగారు, ఈ రాష్ట్రంలో మంత్రిని సపోర్ట్ చేసి అధికారంలోకి తీసుకొచ్చిన పవన్ కళ్యాణ్, మీ ముగ్గురు రాష్ట్ర ప్రజలకి ఏం చేశారు మీ ప్రభుత్వంలో? మీ దగ్గర 5 సంవత్సరాల కాలం, ఒక ప్రభుత్వానికి, ఒక రాష్ట్రానికి 5 సంవత్సరాల కాలం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఇంపార్టెంట్ ఉన్న 5 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో ఏ సెక్టార్ని మీరు అభివృద్ధి చేశారు? రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత ఉన్నదా లేదా? రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పకుండా, రాష్ట్ర ప్రజలకి ఉపాధి కల్పించకుండా, రాష్ట్రంలో ఏ రంగాన్ని కూడా ఉపాధి రంగాన్ని తీసుకురాకుండా, ఏ రంగాన్ని కూడా డెవలప్ చేయకుండా, ఈరోజు రాష్ట్రంలో మేము మరలా ముఖ్యమంత్రి అయితే, మేము మరలా మంత్రి అయితే, మరలా మేము మళ్ళీ మీరు 2014 నుంచి 2019 వరకు చేసిన పరిపాలన తీసుకురాగలమని మళ్ళీ చెప్పగలరా మీరు? నేను స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నా మీ ప్రభుత్వాన్ని. మీ ప్రభుత్వం అంటే 2014 నుంచి 19 వరకు పరిపాలించిన మా ప్రభుత్వం అదే విధంగా మళ్ళీ పరిపాలిస్తుందని మీరు చెప్పగలరా? చెప్పలేకపోతే మీరు 2024లో మాకు ఓటేయండి. 2014 నుంచి 19 వరకు ఎలా పరిపాలించామో ఆ పరిపాలన మళ్ళీ మీకు తీసుకొస్తామని మీరు చెప్పగలరా? మీరు చెప్పలేకపోతే ఓటు మీరు ఆ విధంగా అడగలేకపోతే ప్రజలకు క్షమాపణ చెప్పండి. ఎస్, రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పండి. రాష్ట్ర ప్రజలకి మేము తప్పు చేశాం. 2014 నుంచి 2019 వరకు మేము దరిద్రంగా పాలన చేశాం. రాష్ట్రాన్ని దోచుకున్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి సెక్టార్ని సర్వనాశనం చేశాం. అమరావతిని కేవలం మా యొక్క స్వలాభం కోసం వాడుకున్నాం. అమరావతి డెవలప్మెంట్ కోసం వచ్చిన నిధులన్నీ బొక్కేశాం. అమరావతిలో భూములన్నీ నొక్కేశాం. అమరావతిలో మాకు సపోర్ట్ చేసినటువంటి పవన్ కళ్యాణ్కి కోట్ల రూపాయల భూములు ఇచ్చి ఆయన పార్టీ ఆఫీస్ కట్టుకోమని చెప్పాం. మమ్మల్ని సపోర్ట్ చేసిన పవన్ కళ్యాణ్కి 100 కోట్ల రూపాయలు దోచిపెట్టినాం. మేము 1000 కోట్ల రూపాయలు దోచుకున్నాం. ఈ రాష్ట్రంలో దరిద్రమైన పరిపాలన చేశాం. ఇంకొకసారి మా తప్పులు తెలుసుకున్నాం, బుద్ధి వచ్చింది, మమ్మల్ని క్షమించండి, మాకు ఇంకొకసారి ఓటేయండి, ఇంకోసారి తప్పులు చేయమని చెప్పి రాష్ట్ర ప్రజలను అడగండి. ఎస్, అడగండి సార్. మీ ఇష్టం వచ్చినప్పుడు అధికారం వచ్చినప్పుడేమో మీ ఇష్టం వచ్చినట్టు అధికారాన్ని చలాయించటమా? కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టడమా? బీద బిక్కి రూపాయి 10 రూపాయి కట్టిన పన్నుల్లో నుంచి లక్షల కోట్ల రూపాయలు మీరు దాచుకొని, మీరు 1000 కోట్ల రూపాయలతోటి బిల్డింగులు కట్టుకొని, మీరు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి, రాష్ట్రంలో ఏ రంగం అభివృద్ధి చేయకుండా 2019లో 23 సీట్లతోటి తోకముడి చేసి హైదరాబాద్ పారిపోయిన మీరు, మీ నాన్నగారు ఈ రాష్ట్ర ప్రజలకు ఏం సమాధానం చెప్తారు సార్? జగన్మోహన్ రెడ్డి గారి మీద 2019లో అధికారాన్ని వదిలేశారు, పలాయనం చిత్తగించారు. 2019 నుంచి ఈ రాష్ట్రంలో మీ తెలుగుదేశం పార్టీ నుంచి పోరాడిన నాయకుడు ఎవడో చెప్పండి, ఇంక్లూడింగ్ మీరు, మీ నాన్నగారితో సహా. ఈ రాష్ట్రంలో నుంచి పారిపోయి హైదరాబాద్లో తలదాచుకున్నటువంటి వ్యక్తులు మీ ఇద్దరు. 2019 నుంచి 2020లో కరోనా సమయంలో మీరేమో సైక్లింగ్, మీ నాన్నగారేమో యోగా చేసుకుని ఈ రాష్ట్ర ప్రజలను గాలికి వదిలేసి, ఈ రాష్ట్ర ప్రభుత్వంలో దుర్మార్గంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో బలైపోయిన దళితుల గురించి, బహుజనుల గురించి, ప్రజల గురించి, వ్యవస్థల గురించి మాట్లాడినటువంటి ఏకైక వ్యక్తిని శ్రవణ్ కుమార్ని నేను. ఈ రాష్ట్రంలో పరిపాలన గురించి, జరిగినటువంటి అవినీతి గురించి, అన్యాయాల గురించి కేసులు వేసుకొని ప్రజల దగ్గరికి వెళ్ళి మీడియాలో కూర్చొని ఇంకా మీరు మాట్లాడి మీ మీడియా అనేటువంటి మీడియాలో, ఆ మీడియాలో ప్రభుత్వాన్ని ఎత్తి చూపుతూ, ప్రభుత్వ దుర్మార్గాల్ని ఎత్తి చూపుతూ 2019 నుంచి పోరాటం చేసినటువంటి వ్యక్తిని నేను. 2019 నుంచి 2022 ఆగస్టు వరకు హైదరాబాదులో మీ యొక్క పర్సనల్ కార్యక్రమాలు చూసుకున్నటువంటి వ్యక్తులు మీరు. ఈ రాష్ట్రంలో పోరాటం చేసింది, ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద పోరాటం చేసింది మీరు కాదు సార్. ఈ రోజున ఒక పాదయాత్ర చేసేసి ప్రజా సమస్యలు తెలుసుకున్నాం, ప్రజా సమస్యల మీద చాలా అద్భుతమైనటువంటి అవగాహన వచ్చింది అని మీరు. నాకు ఇంకొకసారి అవకాశం ఇవ్వండి, రాష్ట్ర స్థితిగతులను మార్చేస్తాను, రాష్ట్రం అద్భుతంగా పరిగెత్తిస్తాను, ఆల్ ఫ్రీ చంద్రబాబు నాయుడుగా. అసలు మీకు రైస్ ఫ్రీ, రేషన్ ఫ్రీ, మీరు కట్టిన డ్వాక్రా రుణాలు ఫ్రీ, మీ ఇల్లు ఫ్రీ, మీకు పట్టాలు ఫ్రీ, మీకు
మీ ఇంటికి వచ్చి కూర్చుంటుంది, మీకు 3,000 రూపాయలు చదువుకున్న వాడికి నిరుద్యోగ భృతి ఇస్తాను, అమ్మఒడి ఇస్తాను, ఆసరా ఇస్తాను, వృద్ధాప్య పెన్షన్లు ఇస్తాను, సిలిండర్లు ఇస్తాను, ఉచిత ప్రయాణం చేస్తానని ఇష్టం వచ్చినట్టు పెట్టల దొరలాగా, ఐఎమ్ వెరీ సారీ టు యూజ్ దిస్ వర్డ్, పెట్టల దొరలాగా హామీలు ఇచ్చుకుంటూ వెళ్ళిపోతున్నారు. రాష్ట్ర పరిస్థితి ఏంటి? దీనికి బేస్ ఏంటి? క్యాలిక్యులేషన్ ఏంటి? ఎలా బడ్జెట్ జనరేట్ చేస్తారు? ఈ రాష్ట్ర బడ్జెట్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? మీరు ఏ విధంగా రేపు ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు ఇస్తారు? మీరు ఈ ప్రభుత్వం కంటే బెటర్గా ఎలా పరిపాలిస్తారు? ఏ విధంగా దళితుల మీద దాడులను ఎదుర్కొంటారు? నేను అది కూడా వస్తా. మీ హయాంలో ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి దళితుల మీద జరిగినటువంటి దాడులు ఏంటో నేను చెప్తా. 2014లో మీ ప్రభుత్వం మీదలో మర్డర్లు కాబడినటువంటి దళితుల సంఖ్య 34 మంది ఒక్క సంవత్సరంలో. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, స్టేజ్లెక్కి గగ్గోలు పెట్టే పవన్ కళ్యాణ్ గారు, మీకోసమే చెప్తున్నాను ఇవి నేను. ఎందుకంటే మీ ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పులే సార్ ఇవన్నీ. ఈ ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పుల్ని నేను మీకు చూపించాల్సిందే ఖచ్చితంగా. ఎందుకు అంటే రైట్ ఫ్రమ్ సుధాకర్ దగ్గర నుంచి ఈ రోజు వరకు రాష్ట్రంలో జరిగినటువంటి ఎస్సీ ఎస్టీల మీద జరిగినటువంటి దాడులు, మహిళల మీద జరిగినటువంటి దాడులను ప్రశ్నిస్తున్నాం కదా. మరి ప్రశ్నిస్తున్నప్పుడు ఈ ప్రభుత్వం దళితులకు అన్యాయం చేస్తుందని ప్రశ్నిస్తున్నప్పుడు మరి 14 నుంచి 19 వరకు చేసినటువంటి వాటిని కూడా ఇప్పుడు అడగాల్సిందే కదా. ఎందుకు అంటే 2014 నుంచి 19 వరకు ప్రశ్నించడానికి నేనైతే లేను. నేను అప్పుడు జడ్జిగా ఉన్నాను. 2019లో రిజైన్ చేసి బయటకు వచ్చాను. సో మీ ప్రభుత్వం ఉన్నంత వరకు నాకు అడిగే అవకాశం లేదు కాబట్టి నన్ను తప్పు పట్టదు. ఆ రోజున ఏమైపోయినావు, ఆ రోజున దళితుల మీద దాడులు జరిగినప్పుడు నువ్వేమైపోయావు అంటే నేను చెప్పగలిగిందే లేదు. నేను బై ద టైమ్ ఐ వాజ్ లిటిల్ స్మాల్ ఆఫీసర్. నాకేమీ అంత బయటకు వచ్చి అడిగే అవకాశం నాకు లేదు కాబట్టి నేను ఇప్పుడు ప్రశ్నిస్తున్నా. ఎందుకు ప్రశ్నిస్తున్నాను అంటే రేపొద్దున మళ్ళీ మీరు ఓటు అడగటానికి వెళ్తున్నారు కాబట్టి ప్రశ్నిస్తున్నా. 2014 నుంచి 19 వరకు జరిగినటువంటి దుర్మార్గాలని 2014 నుంచి 19 వరకు ఈ రాష్ట్ర ప్రజలకు మీరు చేసినటువంటి అన్యాయాల్ని 2014 నుంచి 19 వరకు చనిపోయిన దళితుల్ని, గిరిజనుల్ని పాపం ఇప్పుడు సోకాళ్ళు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు మర్చిపోయి ఉండొచ్చేమో. వాళ్ళు మర్చిపోయినారు కాబట్టి నేను ఇంకొకసారి మళ్ళీ వాళ్ళకి గుర్తు చేస్తున్నా, మీకు మళ్ళీ గుర్తు చేస్తున్నా. ఇప్పుడు మీరు స్టేజ్లు ఎక్కేసి మీ అబ్బాయి ఏమో ఒక 10 మందిని సుబ్రహ్మణ్య వాళ్ళ తల్లిదండ్రుల్ని, కోడికత్తి సీన్ తల్లిదండ్రుల్ని అందరిని పోగేసి ఒక 5-6 స్టేజ్ మీద కూర్చోబెట్టి మీకు మేము భరోసా, మీ బిడ్డలకు మేము భరోసా అని ఎష్యూరెన్స్ ఇస్తున్నారు కదా. వెరీ గుడ్, మంచి ప్రయత్నం చేస్తున్నారు. ఎష్యూరెన్స్ ఇవ్వాలి మీరు. ఎందుకు అంటే రేపొద్దున మీరు వచ్చినప్పుడు వాళ్ళకి ఎష్యూరెన్స్ ఇవ్వాలి. కానీ నేనేమంటున్నానంటే 2014లో 19లో మీ ప్రభుత్వంలో చనిపోయినటువంటి ఎస్సీ ఎస్టీలకి ఎవరు ఎష్యూరెన్స్ ఇవ్వాలి? మీరే కదా. అవే ఈరోజు నేను మళ్ళీ మీకు ఒక్కసారి గుర్తు చేస్తున్నా. మళ్ళీ రేపు 2024లో అధికారంలోకి వచ్చి మరలా ఈ విధంగానే ఎస్సీ ఎస్టీలను కొట్టి చంపేసి ఎస్సీ ఎస్టీల నిధులన్నీ డైవర్ట్ చేసేసి ఎస్సీ ఎస్టీలకి ఏ విధమైన సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వకుండా ఎస్సీ ఎస్టీలకి ఏదో ఒక పదవి పడేసేసి మళ్ళీ వాళ్ళని మేతావుల్లాగా చేసేసుకుందామని మళ్ళీ మీరు ఆలోచిస్తారు. ఆ విషయం నాకు తెలుసు కాబట్టే ఎస్సీ ఎస్టీల మీద జరిగినటువంటి దాడుల మీద మీరు ఈ జాతికి ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, క్షమాపణ చెప్పాలి. ఈ జరిగినటువంటి వాటికి ప్రజలకి వివరణ ఇచ్చిన తర్వాత 2024లో ఈ జాతి ప్రజలను ఓటు అడగాలి. మాలాంటి వాళ్ళం మేము అడుగుతామని మీకు ఒక అవగాహన ఉంది. సో అడుగుతాం కాబట్టి మీరు ఎక్స్ప్లెనేషన్ చెప్పను అంటే కుదరదు. ఖచ్చితంగా మీరు ఈ రాష్ట్ర ప్రజలకు ఎక్స్ప్లెనేషన్ చెప్పించాలి. 2014లో అనంతపురంలో సార్ 3 మర్డర్లు జరిగినాయి సార్ ఎస్సీ ఎస్టీలు. చిత్తూరులో 2 మర్డర్లు జరిగినాయి, కడపలో 4 మర్డర్లు జరిగినాయి, గుంటూరులో 4 మర్డర్లు జరిగినాయి, అర్బన్లో 1 మర్డర్ జరిగింది, నెల్లూరులో 4 మర్డర్లు జరిగినాయి, రాజమండ్రిలో 6 మర్డర్లు జరిగినాయి. సో ఓవరాల్గా 34 మర్డర్లు ఎస్సీ ఎస్టీలకు ఒక్క సంవత్సరంలో జరిగినాయి. ఒక్క సంవత్సరంలో 34 మర్డర్లు. తర్వాత ఓవరాల్గా సెక్సువల్ హెరాస్మెంట్స్ ఎస్సీ మహిళల మీద
ఈ ప్రభుత్వంలో జరిగినటువంటి కొన్ని స్టాటిస్టిక్స్ తీసుకొని ప్రతిరోజు మేము మీడియాలో ప్రజలను చైతన్యం చేసాం. నేనేమి దానిలో నుంచి వెనక్కి వెళ్ళటంలా ప్రజలను చైతన్యం చేయటంలో నా పాత్ర నేను పోషించాను. ప్రజల్ని 100% చైతన్యం చేస్తున్నాను. ప్రజలకి వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. కానీ మీ ప్రభుత్వంలో ఒక సంవత్సరంలో 83 మంది మహిళలు చనిపోయినారు. సెక్సువల్ హెరాస్మెంటు, ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ బై ఉమెన్స్. ఈ 83 మంది మహిళలకి సమాధానం ఎవరు చెప్తారు? ఒక్క సంవత్సరంలో చనిపోయిన మహిళలకి. ఇవన్నీ మీ ప్రభుత్వ లెక్కలే, నా సొంత లెక్కల కాకి లెక్కలైతే ఏం కాదు. 83 మంది ఈ రాష్ట్ర ప్రభుత్వం మీ హయాంలో 2014 సంవత్సరంలో మీరు అధికారం చేపట్టిన సంవత్సరంలో చనిపోతే దీనికి ఏం సమాధానం చెప్తారు సార్? మీరు దీనికి ఏం సమాధానం చెప్తారు? ఈ రాష్ట్రంలో నేను వన్ బై వన్ స్టాటిస్టికల్ రిపోర్ట్తో వస్తా. ఈ రాష్ట్రం మొత్తంలో 2014 సంవత్సరంలో సోదరులారా, దళిత బిడ్డల మీద జరిగినటువంటి దుర్మార్గకరమైనటువంటి అమానవీయమైనటువంటి చర్యలు మొత్తం 1694 ఇన్సిడెంట్స్ ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో 2014 సంవత్సరంలో ఒక్క సంవత్సరంలో జరిగినాయి. మర్డర్లు కానీ, రేపులు కానీ, అట్రాసిటీస్ యాక్టులు కానీ, వాళ్ళ పొలాల్లో నుంచి లాక్కోవటం కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈజ్, ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ కింద ఈ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత హేయమైనటువంటి అట్రాసిటీస్ యాక్ట్ని 1694 అట్రాసిటీస్ యాక్టు ఈ రాష్ట్ర ప్రభుత్వం గత రాష్ట్ర ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో గౌరవనీయులైన మాన్యశ్రీ ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి హయాంలో వారి కుమారుడు మంత్రిగా ఉన్నటువంటి సమయంలో వారికి సపోర్ట్ చేసినటువంటి గౌరవనీయులైనటువంటి జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి సమయంలో జరిగితే మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు ఈ రోజున రెచ్చిపోయి ఎస్సీ ఎస్టీల భవిష్యత్తు గురించి మాట్లాడేటువంటి దళితులు గుడ్డి గుర్రానికి పళ్ళు తోముతున్నారా? ఏం చేస్తున్నారయ్యా? దీనికి సమాధానం చెప్పండి. మీరు ఈ రాష్ట్ర ప్రజలకు ఏం భరోసా ఇస్తారో చెప్పండి. రేపు ఓటు అడిగేటప్పుడు మీకు ఏ స్థాయి ఉందో చెప్పండి. 2016 సంవత్సరం 2016 ఇంతకుముందు 2014 అయింది, 2016కు వస్తున్నాను, 15 కూడా వస్తా. 2015వ సంవత్సరంలో ఎస్సీస్ మీద జరిగినటువంటి దాడులు, మర్డర్లు, కేవలం మర్డర్లు మాత్రమే 25 మర్డర్లు ఒక్క సంవత్సరంలో. ఇందాక మీకు చెప్పినట్టు 34 మర్డర్లు ఇందాక ఒక్క సంవత్సరంలో 35 మర్డర్లు ఒక్క సంవత్సరంలో జరిగితే 2016 సంవత్సరంలో పాప తగ్గించారు, 25 మర్డర్లే జరిగినాయి. 25 మర్డర్లు జరిగినాయి. ఓవరాల్గా టోటల్గా ఎస్సీ ఎస్టీల మీద జరిగినటువంటి దాడులు 2335 దాడులు. అందులో ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ 25, మర్డర్లు 25, రేపులు 90 అండ్ ఉమెన్ విత్ లీనియంట్ టు అవుట్రేజ్ హర్ మోడెస్టీ 303. అంటే ఎస్సీ ఎస్టీ మహిళల మీద, ఎస్సీ ఎస్టీ ప్రజల మీద 2335 అమానవీయమైనటువంటి చర్యలు ఒక్క సంవత్సరంలో మీ ప్రభుత్వంలో రిజిస్టర్ అయినాయి. ఏది 2016 సంవత్సరంలో. దీనికి ఏం సమాధానం చెప్తారు సార్? ఎస్సీలు నా బీసీలు అని నిన్న గుండె బాదుకుంటున్నారే తిరువూరు సభలో. రాష్ట్ర ప్రజలకి, రాష్ట్రంలో ఉన్నటువంటి 1,50,00,000 మంది దళిత బిడ్డలకి ఇది అవసరం లేదా? మీ ప్రభుత్వంలోనూ వేల మంది దుర్మార్గంగా అమానవీయంగా చంపబడినారు, కొన్ని వేల మంది అట్రాసిటీస్కి లోనైనారు. ఈ ప్రభుత్వంలోనూ దుర్మార్గకరమైనటువంటి జరుగుతుంది. గత ప్రభుత్వంలోనూ ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు డైవర్ట్ చేశారు, ఈ ప్రభుత్వంలోనూ ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు డైవర్ట్ చేశారు. ప్రతి ప్రభుత్వంలోనూ జరుగుతుంటే అన్యాయం ఇంకా ఎక్కడికి వెళ్ళి తలదాచుకోవాలి సార్ ఎస్సీ ఎస్టీలు? మళ్ళీ సిగ్గు లేకుండా 2024లో ఎస్సీ ఎస్టీలందరూ మాకు ఓటేయండి, బీసీలందరూ మాకు ఓటేయండి, క్రిస్టియన్స్ అందరూ మాకు ఓటేయండి, మేమందరం తీసుకుని వెళ్ళిపోయి ఓట్లు మొత్తాన్ని బీజేపీకి తాకట్టు పెట్టేస్తాం, మేము ఈ రాష్ట్రాన్ని అద్భుతంగా డెవలప్ చేస్తాం, ఈ రాష్ట్రంలో మేము మాకంటే కూడా గొప్పగా డెవలప్ చేసేవాళ్ళు లేరు అని చెప్పేసి 3 పిల్లలను కానివ్వండి, 4 పిల్లలు కానీ సిగ్గు లేకుండా ఇంకా ఉపమానాలు చెప్తున్నారు. మీరు ఇంకా ఎక్కడుంది సార్ మీకు ఆ స్థాయి? ఎక్కడుంది?
మీరు 2014 నుంచి 2019 వరకు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ప్రజల మన్ననలను కోల్పోయి ప్రజల్లో ఒక లీడర్షిప్ కోల్పోయి రాష్ట్ర ప్రభుత్వం మొత్తం చచ్చిపోయింది అన్నంత, ఒక పార్టీయే చచ్చిపోయింది అన్నట్టుగా మీరు ప్రభుత్వం మొత్తాన్ని మూసేసి హైదరాబాద్ పారిపోయి తగుదనమ్మా అని 3-4 సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వంలోకి వచ్చి ఈరోజు పాపం ఆ పార్టీలో టికెట్లు రాని వాళ్ళందరినీ కూడా మీ పార్టీలో జాయిన్ చేసేసుకొని తెలుగుదేశం ప్రభుత్వం అద్భుతంగా వెలిగిపోతుంది అని చెప్పి మాట్లాడుతుంటే రాష్ట్ర ప్రజలు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. నేను రాష్ట్ర ప్రజలందరినీ కూడా మీ ద్వారా ఒకటే కోరుతున్నా, ఈ విధమైనటువంటి మ్యానిపులేషన్, వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, 70-80 లక్షల మంది ఏదో కార్యకర్తలు ఉన్నారు, నేను కాదనటంలా. డబ్బు కార్యకర్తలు ఉన్న ఒకటే క్వాలిఫికేషన్ కారణంగా మనం ఒక్కసారి వీళ్ళకి అధికారం ఇస్తే 2014 నుంచి 19 వరకు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి ఈ ప్రభుత్వం, తెలుగుదేశం జనసేన అలయన్స్ తోటి వచ్చినటువంటి ప్రభుత్వం, మరలా 2024లో ఓటు అడగటానికి వస్తే విఘ్నులైనటువంటి ప్రజలు ఎలా ఓటు వేస్తారు ఒకసారి ఆలోచించమని అడుగుతాను. నేను వైఎస్ఆర్సీపీకి ఓటేస్తారా, తెలుగుదేశానికి ఓటేస్తారా, జనసేనకు ఓటేస్తారా నేను అడగటంలా. వైఎస్ఆర్సీపీకి ఎందుకు ఓటేస్తారు ఆలోచించుకోండి. తెలుగుదేశం జనసేన ప్రభుత్వానికి ఎందుకు ఓటేస్తారు ఆలోచించుకోండి. కొత్తగా వస్తున్నటువంటి మా పార్టీకి ఎందుకు ఓటేస్తారు ఆలోచించుకోండి. ఈ 3 ఆలోచించుకొని రాష్ట్ర ప్రజలు ఒక నిర్ణయం తీసుకోండి. అంటే నువ్వు తంతే నేను, నేను తంతే నువ్వు, పెనంలో నుంచి మీద పొయ్యి, పొయ్యిలో నుంచి మీద పెనం, ఎక్కడ క్యాలిక్యులేషన్ అండి ఇది? ఒకసారి చదువుకున్న యువత ఆలోచించండి. రిటైర్డ్ అయిపోయి ఈ సమాజం బాగుండాలి, ఈ సమాజం చాలా గొప్పగా ఉండాలి అని ఆలోచించేటువంటి ఉపాధ్యాయులు ఆలోచించండి. ఇంట్లో వంట చేసుకొని పిల్లలకి వంట చేసి పెట్టేటువంటి ఒక సాధారణమైన గృహిణి ఈ రోజున 3,000 రూపాయలతో ఇల్లు గడిచేటువంటి రోజు నుంచి ఈరోజు 10,000 రూపాయలు వచ్చిన సగానికి సగం సరుకులు తెచ్చుకోలేని ధరల పెరుగుదలతో ఇబ్బంది పడుతున్నటువంటి సాధారణ మహిళ ఆలోచించండి. డిగ్రీ చదివి, బీటెక్ చదివి, ఎంబీఏ చదివి ఉద్యోగాలు లేకుండా 5,000కి 10,000కి వాలంటీర్ ఉద్యోగం చేసుకుని చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునేటువంటి యువత ఆలోచించండి. ఒక ఇలాగ జుట్టనేసి పైనుంచి 10 మందిని కొట్టేసి పాటలు పాడేసేసి ఏదో 4 స్టెప్పులు వేసేసి మరలా ప్యాకప్ అనిన తర్వాత వెళ్ళిపోయేటువంటి సినిమా స్టార్స్కి ఓటేస్తామా? లేకపోతే తన జైల్లో పెట్టాడని ఈ రాష్ట్ర ప్రజల కోసం అబ్బో అని గుండెలు బాదుకొని అక్రమంగా సంపాదించినటువంటి కోట్ల రూపాయల డబ్బును పెట్టుబడిగా పెట్టి పాదయాత్రలు చేసి ఆ పాదయాత్రలో వాకింగ్ చేసినట్టుగా బాడీని షేపింగ్ చేసుకొని ఒక మంత్రిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించి ఈ రోజున రాష్ట్ర ప్రజల సమస్యలను నేను తెలుసుకున్నాను అని మాట్లాడుతుంటే 5 సంవత్సరాల వాల్యుబుల్ సమయంలో మీరు రాష్ట్ర ప్రజల గురించి తెలుసుకున్నదేంటి అని ప్రశ్నించండి. అలాంటి వ్యక్తులకు మనం ఓటేద్దామా? నారా లోకేష్కి ఓటేయటానికి ఏంటి, వాట్ ఈజ్ హీ? ఒక మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడు చెప్పమనండి ప్రజలకి. ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగుదేశం అధినేత ఏం చేశాడో చెప్పమనండి ప్రజలకి. ఎస్సీ ఎస్టీలకు ఏం చేశాడో చెప్పమనండి, బీసీలకు ఏం చేశాడో చెప్పమనండి, మైనారిటీలకు ఏం చేశాడో చెప్పమనండి, రైతులకు ఏం చేశాడో చెప్పమనండి, మహిళలకు ఏం చేశాడో చెప్పమనండి, విద్యార్థులకు ఏం చేశాడో చెప్పమనండి, నిరుద్యోగులకు ఏం చేశాడో చెప్పమనండి, వ్యవసాయం కోల్పోయినటువంటి కౌలు రైతులకు ఏం చేశాడో చెప్పమనండి, మత్స్యకారులకు ఏం చేశాడో చెప్పమనండి, ఉపాధ్యాయులకు ఏం చేశాడో చెప్పమనండి, ఎంప్లాయీస్కి ఏం చేశాడో చెప్పమనండి. ఈ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి కోరుకునేటువంటి ఎంఎస్ఎంఈల స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ వీళ్ళకి ఏం చేశాడో చెప్పమనండి. ఇవి ఏం చేశాడో ఒక ముఖ్యమంత్రిగా చెప్పకుండా, ఎస్సీ ఎస్టీలకు ఏం చేశాడో చెప్పకుండా, క్రిస్టియన్లకు ఏం చేశాడో చెప్పకుండా, మైనారిటీలకు ఏం చేశాడో చెప్పకుండా, బహుజన సోదరులకి బీసీ సోదరులకి ఏం చేశాడో చెప్పకుండా ఓటు అడిగే నైతిక అర్హత చంద్రబాబు నాయుడికి తెలుగుదేశం పార్టీ నాయకులకు ఎక్కడుందో చెప్పమని అడుగుతున్నాను.
అడగాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. మళ్ళీ 2024లో ఈయన ఎక్కుతాడు. ఈయనెక్కి తెలుగుదేశం ప్రభుత్వం 2014 నుంచి 19 వరకు చేసిన పరిపాలన మళ్ళీ ఇస్తే అప్పుడు ఎక్కడ పోవాలండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు? కాబట్టి నేను రాష్ట్ర ప్రజలను కోరేది, ఈ రాష్ట్ర ప్రజలు విఘ్నతతో ఆలోచించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది అని అయితే నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రజలకి 2014 తర్వాత అత్యంత విలువైనటువంటి రాజధానిని మనం కోల్పోయి ఈ రోజున 2014లో కట్టుబట్టలతోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చినప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక రాజధాని ఈ రోజు వరకు లేక ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చూసి ప్రతి ఒక్కళ్ళు నవ్వుకుంటా ఉంటే, ఒక ఆయనేమో రాష్ట్రాన్ని రాజధాని చేస్తున్నానని కోట్ల రూపాయలు ఒక ఆయన దోచుకుంటే, ఆ కోట్ల రూపాయలు దోచుకున్నటువంటి ఇంకో రాజధాని చంపేసి ఇంకో ఆయన రాష్ట్ర ప్రజలను నాశనం చేస్తుంటే రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏంటి? రాష్ట్ర ప్రజలు ఎక్కడికి వెళ్ళాలి? రాష్ట్ర ప్రజలు ఏ విధంగా భవిష్యత్తును నిర్దేశించుకోవాలి? రాష్ట్ర ప్రజలకి ఒక భవిష్యత్తు అనేది లేకుండా పోవాలి అని ఆలోచిస్తుంటే ఈ రాజకీయ పార్టీలు వీళ్ళకి ఓటు ఎందుకు వేయాలి అని మనందరం కూడా ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే మేము రాష్ట్ర ప్రజల దగ్గరికి 175 నియోజకవర్గాల్లో చిన్నా చిత్తగా పనులు చేసుకొని లాయర్లుగా, సాధారణమైనటువంటి ఉద్యోగస్తులుగా ఈ సమాజాన్ని బాగు చేయాలనేటువంటి ఒక సంక్షేమ కార్యక్రమాలని ఎంకరేజ్ చేస్తున్నటువంటి దళిత నాయకులు చాలామంది, ప్రజల కోసం కష్టపడే వాళ్ళందరం కూడా 2024లో మీ అందరి ముందుకు వస్తున్నాం. 175 కాన్స్టిట్యున్సీల్లో అసెంబ్లీ అభ్యర్థులుగా పోటీలో ఉంటున్నాం. 25 పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో పోటీలో ఉంటున్నాం. ఈ పోటీలో ఉండేటప్పుడు ఖచ్చితంగా మీలాంటి అభ్యర్థులు మాలాంటి అతి సామాన్యమైనటువంటి ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ను చుంచే వాళ్ళకి బాసటగా నిలబడమని కోరుతున్నాం. ఎందుకంటే అతి త్వరలో రాజకీయాలు రాబోతున్నాయి. ప్రజలు తమ అమూల్యమైనటువంటి ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన సందర్భం ఆసన్నమైంది. నేను క్యాలిక్యులేషన్ చేసే సందర్భంలో యావరేజ్గా ప్రతి కాన్స్టిట్యున్సీలో 4000 ఓట్లు నోటాకు పెడుతున్నాయి. నేను మీ అందరిని కోరేది ఏంటి అంటే, నోటా అనేటువంటి ఒక ఆప్షను 2024లో మర్చిపోండి. నోటా బదులు మాకు ఓటేయండి. నోటాకేసే ఓటు మాకు వేయండి. ఒక్క ఓటు వేసి మాకు ఊపిరినివ్వండి. మేము ఈ రాష్ట్రంలో ప్రభుత్వాలను ఎదిరించి పోరాటం చేయడానికి మాకు ఒక ఊపిరి కావాలి. మా దగ్గర సంపద లేకపోయినా ఆత్మస్థైర్యంతో రాష్ట్రంలో రాజకీయాలు మార్చాలి, రాజకీయ పార్టీలు కోట్ల రూపాయలు దోచుకొని ఈ విధంగా ప్రజలను మభ్యపెడుతూ మరలా ఉచితాలు అని ఇస్తూ మరలా ఆ ఉచితాలకి డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తారో చెప్పకుండా వాళ్ళకున్నటువంటి ఒక సౌలభ్యమైనటువంటి మీడియా రంగాన్ని అడ్డం పెట్టుకొని తద్వారా ప్రజలకు వాస్తవాలు తెలియకుండా లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు అని చెప్పేసి ఒక ప్రభుత్వం మీద బురద జల్లటం, అంతకంటే ఎక్కువ రెట్టించినటువంటి అప్పులు మీరు చేయటం. మీరు చేయకుండా ఈ రాష్ట్రాన్ని ఎలా సంక్షేమంలో నడిపిస్తారు? రేపు ఉదయం సమాధానం చెప్పరు. పవన్ కళ్యాణ్ దగ్గర సమాధానం ఉండదు. పవన్ కళ్యాణ్ దగ్గర ఉండే ఆన్సర్స్ వేరుంటాయి. సో నేను వారిని వ్యక్తిగతంగా నేను విమర్శించను. ఎందుకంటే ప్రతి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఒక పొలిటికల్ పార్టీ పెట్టుకున్న తర్వాత ముఖ్యమంత్రి అవ్వాలని ఉంటుంది. ముఖ్యమంత్రి అవుతారా, వేరే పార్టీకి సపోర్ట్ చేస్తారా, ఇట్ డజంట్ మ్యాటర్ అట్ ఆల్. బికాస్ మనం ఇక్కడ కూర్చొని మీరు ఆ పార్టీతో సపోర్ట్ చేయదు, ఈ పార్టీతో సపోర్ట్ దేని చెప్పడానికి నేను సిద్ధంగా లేను. కానీ సపోర్ట్ చేసేటప్పుడు మీరు సపోర్ట్ తోటి అధికారం ఏర్పడిన రోజున మీరు ఏం చేశారు రాష్ట్ర ప్రజలకు అని అడుగుతున్నాను నేను. అది చెప్పిన తర్వాత మీరు మళ్ళీ 2024లో ఓటేయండి. అమ్మా 2014లో మేము చాలా అద్భుతంగా పనిచేసాం, పవన్ కళ్యాణ్ గారు మీరు చెప్పండి. 2014లో నేను చెప్పినందుకు తెలుగుదేశం పార్టీకి ఓటేశారు, నేను చెప్పినందుకు భాజపాకు ఓటేశారు. సో మమ్మల్ని గెలిపించినందుకు ఇదిగో మీకు ఇది చేశాం, అందుకోసమని ఇది మేము మళ్ళీ చేయాలి అంటే 2024లో మాకు ఓటేమని అడగాల్సినటువంటి అవకాశం ఉందా లేదా, అలాంటి అర్హత మీకు ఉంది అని మీరు అనుకుంటే ఈ జాతికి సమాధానం చెప్పండి. జాతికి సమాధానం చెప్పిన తర్వాత అప్పుడు మీరు రేపొద్దున రాష్ట్ర ప్రజలకు ఓటు అడగండి. ఇప్పటికిప్పుడు అయితే మాత్రం తెలుగుదేశానికి జనసేనకి ఈ రాష్ట్ర ప్రజలని ఓటు అడిగే అర్హత లేదు. అఫ్కోర్స్ వైసీపీకి కూడా అందులో సెకండ్ థాటే లేదు. కానీ ఈ రాష్ట్ర ప్రజల సర్వనాశనం చేసి ఈరోజు కోట్ల రూపాయలతోటి రాజకీయ వ్యభిచారం చేస్తూ
రాజకీయంగా కొన్ని వందల మందిని పార్టీలో చేరుతూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు. నేను తప్పు పట్టడానికి కూడా సిద్ధంగా లేను, ఎందుకంటే ఎవరి పొలిటికల్ సిస్టమ్ వాళ్ళకు ఉంటుంది. కానీ నేను ఈ రాష్ట్ర ప్రజలను కోరేది ఏంటంటే, ఇలాంటి రాజకీయాలకి ఎక్కడో ఒక చోట ఎండ్ పడాలి అంటే నేను మొదటి రోజునే ప్రకటించిన, ఈరోజు శ్రవణ్ కుమార్ అనేటువంటి ఒక వ్యక్తి ఒక రాజకీయ పార్టీ పెట్టింది, నేను ఇంకొక 30-40 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ విధమైనటువంటి రాజకీయాలు మారకపోతే, ప్రజలు మార్చకపోతే నాలాంటి వాడు చట్టసభల్లో అడుగు పెట్టే అవకాశం లేదు. నాలాంటి వాడు చట్టసభల్లో అడుగు పెట్టాలి అంటే కనీసంగా 50 కోట్ల రూపాయలు ఒక ఎమ్మెల్యేగా గెలవగలిగి, డబ్బున్నంత మాత్రాన్ని కూడా అవ్వదు కదా, ప్రజలు కూడా అనుకోవాలి కదా. ప్రజలేమో ఒక పార్టీ 50% ఓటింగ్, ఇంకో పార్టీ 40% ఓటింగ్, తప్పులేదు. వాళ్ళకి ప్రజలు ఆ నమ్మకం కలిగించగలిగారు, ప్రజలు వాళ్ళని నమ్ముతున్నారు. నేనేమంటానంటే, మాలాంటి వ్యక్తులు వచ్చినప్పుడు కూడా ప్రజల నమ్మకం మా మీద కూడా పెట్టే అవకాశం ఉందో లేదో ఒక్కసారి ఆలోచించమంటున్నా. మాలాంటి వ్యక్తులకి మీరు ఇంటికి ఒక ఓటు వేస్తే, నోటాకి ఇవ్వాల్సిన ఓటు మాకు వేస్తే ఒక ఊపిరినిచ్చినట్టు అవుతుంది. మేము రేపొద్దున పోరాటం చేయడానికి మాకు ఒక సంజీవినిలాగా గొంతు ఆరిపోయి చచ్చిపోతున్న ప్రజాస్వామ్యానికి ఒక చుక్క వేసి బతికించే ప్రయత్నం మీరు ప్రజలు చేయమని నేను కోరుతున్నా. నేను ఖచ్చితంగా రేపు మా అభ్యర్థులతో పాటు నేను కూడా పోటీలో ఉంటా. నేను ప్రజలు ఆశీర్వదిస్తే మంగళగిరి కాన్స్టిట్యున్సీ నుంచి, తాడికొండ కాన్స్టిట్యున్సీ నుంచి, 2 కాన్స్టిట్యున్సీల నుంచి నేను పోటీలో ఉండటానికి ప్రయత్నం చేస్తున్నా. ప్రజలు ఆశీర్వదించమని కోరుతున్నా. ఖచ్చితంగా గత ప్రభుత్వాల ఎమ్మెల్యేలుగా ఎన్నిక కాబడినటువంటి వాళ్ళు ఏ సందర్భంలో కూడా ఆ యొక్క ప్రజల ప్రాంతాల యొక్క అభివృద్ధిని చూడని కారణంగా ఈ 2 ప్రాంతాల్లో ఖచ్చితంగా ఎమ్మెల్యేగా నుంచోవాలి అని రేపు ప్రజాప్రతినిధిగా మీ దగ్గరికి ఆశీర్వదించమని వస్తున్నా. ప్రజలు ఆశీర్వదించమని కోరుతున్నా. ఏ సందర్భంలోనూ కూడా ఏ రాజకీయ పార్టీతో కుమ్మక్క అవ్వకుండా ఒక నిష్కల్మషమైనటువంటి రాజకీయాలు చేయడానికి రాష్ట్ర ప్రజల దగ్గరికి వస్తున్న సందర్భంలో రేపు మంగళగిరి కాన్స్టిట్యున్సీలో ఎవరు నుంచున్నా నాకు అనవసరం. బట్ రేపు మంగళగిరి కాన్స్టిట్యున్సీలో శ్రవణ్ కుమార్ అభ్యర్థిత్వాన్ని మీరు ఆశీర్వదించమని కోరుతున్నా. తాడికొండ కాన్స్టిట్యున్సీలో కూడా ఆశీర్వదించమని కోరుతున్నా. జేబీఎంరావు భారత్ పార్టీ తరఫున వ్యవస్థాపక అధ్యక్షుడిగా నేను ఆ 2 కాన్స్టిట్యున్సీల్లో ఇప్పటికిప్పుడైతే మాత్రం, రేపొద్దున భవిష్యత్తులో మారితే క్యాలిక్యులేషన్స్ మారొచ్చేమో, కానీ ఆ 2 కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే అభ్యర్థిగా మీరు నన్ను ఆశీర్వదించమని కోరుతున్నా. మా పార్టీ అభ్యర్థులు అన్ని కాన్స్టిట్యున్సీలో 173 కాన్స్టిట్యున్సీలో నాకు సంబంధించినటువంటి అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు రేపొద్దున మీ ముందుకు అభ్యర్థిత్వానికి రాబోతున్నారు. మీరు 100 ఓట్లు వేస్తారా, 1000 ఓట్లు వేస్తారా, 10,000 ఓట్లు వేస్తారా అనే దాని మీద ఆలోచన లేకుండా ప్రతి ఓటు మాకు ఊపిరినిస్తుంది, ప్రతి ఓటు మాకు ఒక పునర్జన్మనిస్తుంది. ప్రజలు ఆశీర్వదించే ప్రతి మాట, ప్రతి ఓటు, మాకు వేసే ప్రతి ఓటు మేము పోరాడటానికి ఒక ఊపిరినిస్తుంది. 2024 కాకపోతే 2029, 2029 కాకపోతే 2034 వరకు పోరాడుతూనే ఉంటాం ప్రజల పక్షాన నిలబడి. ఏ సందర్భంలోనూ కూడా రాజకీయ పార్టీలు చేసేటువంటి మోసాలు కొనసాగనివ్వకుండా 2024లో ఏ ప్రభుత్వం అన్నా ఏర్పడని, 2024లో ఆ ప్రభుత్వం ఏర్పడుతుందా, ఈ ప్రభుత్వం ఏర్పడుతుందా నేనైతే చెప్పలేను. కానీ ఖచ్చితంగా జనసేన తెలుగుదేశం ప్రభుత్వం మాత్రం ఏర్పడదు. ఇది మాత్రం ఖచ్చితంగా నేను చెప్పగలను. ఎందుకు అంటే జనసేన తెలుగుదేశం ప్రభుత్వాలు రేపు భారతీయ జనతా పార్టీకి కొమ్ము కాయబోతున్న సందర్భంగా ఈ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ చేసినటువంటి అత్యంత దుర్మార్గాన్ని కొనసాగించే ఈ తోక పార్టీల రెండింటిని కట్ చేయాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్రంలో 5.5 కోట్ల మంది ప్రజల మీద ఉన్నది. మీరు వాడే అవకాశవాద రాజకీయాలు, మీరు చేసే వ్యభిచార రాజకీయాలు, మీరు చేసే అత్యంత దుర్మార్గకరమైన రాజకీయాలు ఈ రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ విశ్వసించరు. కాబట్టి ఖచ్చితంగా 2024లో జనసేన తెలుగుదేశం ప్రభుత్వం మాత్రం ఏర్పడదు. మిగతా ఏ ప్రభుత్వం ఏర్పడిద్దో లేదో ప్రజలు నిర్ణయిస్తారు. బట్ నాకున్న చిన్నపాటి పరిజ్ఞానంలో ఇవి 2 ప్రభుత్వాలు రాకుండా 50 కాన్స్టిట్యున్సీల్లో
ఖచ్చితంగా 50 మంది అభ్యర్థులను ఓడించేటువంటి బాధ్యత జేబీఎం పార్టీకి స్పష్టంగా తీసుకుంటుంది. ప్రజలు ఆశీర్వదిస్తే ఒక ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలించే ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాను. ఆ ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏదో ప్రజలు నిర్ణయిస్తారు. బట్ ఈ రాష్ట్రాన్ని 2014 నుంచి 19 వరకు పరిపాలించినటువంటి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ, 2014 నుంచి 2024 వరకు పరిపాలించినటువంటి ఇప్పుడున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈ రెండు పార్టీలకి, ఈ రెండు సెట్ ఆఫ్ పార్టీస్కి, అప్పుడున్న 3 పార్టీలకి ఇప్పుడున్నటువంటి పార్టీకి నైతిక అర్హత, ఓటు అడిగే నైతిక అర్హత లేదు అని అయితే మాత్రం నేను చెప్పగలను. ప్రజలు నిర్ణయం తీసుకోండి. ప్రజల ముందు వాస్తవాలు పెట్టాను. ప్రజల ముందు ఈ వాస్తవాలు పెట్టడానికి నాకు సమయం దొరికింది. ఇంకా ఈ రోజు నుంచి ప్రతిరోజు కూడా అసలు దళిత బిడ్డలు రాజ్యాధికారంలోకి రాకుండా చేసినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఎస్సీ ఎస్టీలని విభజించి ఏ విధంగా శాశ్వతంగా వాళ్ళని అధికారానికి దూరం చేశాడు, ఏ విధంగా మాలామాదిగల్ని విభజించారు, ఏ విధంగా ఈరోజు ఒక వర్గం మొత్తాన్ని కన్ను పొడిచి ఈరోజు ఆ వర్గాన్ని ఆయింట్మెంట్ రాసి కళ్ళ నీళ్లు తుడుస్తున్నటువంటి ఒక కపట ప్రేమ ఏ విధంగా ఉందనేది రాబోయే సిరీస్లో పూర్తిగా వివరిస్తా. ప్రజలందరూ ఈ వాస్తవాలను గమనించండి. రేపు ఓటేసేటప్పుడు మనం ఎందుకు ఓటేస్తున్నాం, ఎలా ఓటేస్తున్నాం, ఎవరికి ఓటేస్తున్నాం, ఇలాంటి పార్టీలకు ఓటేస్తే మరలా రేపొద్దున మనల్ని ఏ విధంగా ఈ పార్టీలు వాడుకొని వదిలేసి వెళ్ళిపోతాయి. మరలా చూసారా, మాకు అవకాశం ఇచ్చారు, మేము తప్పు చేసినా మళ్ళీ ప్రజలకు న్యాయం చేద్దామనే ఆలోచన ఉండదు. ప్రజలు గొర్రెలు, ప్రజలు పిచ్చోళ్ళు. 14 నుంచి 19 వరకు వీళ్ళని ఇంత మోసం చేసినా మరలా మచ్చి నేను మైకి పట్టుకొని నా కొడుకు పాదయాత్ర చేస్తే మళ్ళీ నేను ఆహా ఓహో నేను మీకు అది ఉచితం ఇస్తాను, ఇది ఉచితం ఇస్తాను అంటే గొర్రెలందరూ ఓట్లేశారని తెలుగుదేశం పార్టీలో ప్రజల గురించి హీనంగా మాట్లాడుకునే రోజు రాకుండా ఉండాలి అంటే ప్రజలు విఘ్నతతో ఆలోచించాలి, విధేయతతో ఆలోచించాలి. ప్రజలు రాజకీయ పరంగా తమకున్నటువంటి ఓటు హక్కుని కేవలం సినిమా యాక్టర్నో, అయ్యో పాపం జైలుకి వెళ్ళాడనో, అయ్యో పాపం పాదయాత్ర చేశాడనో మాత్రం వేయకుండా నిజంగా మన జీవితాలు బాగు చేసుకోవడానికి ఏదైనా ఒక అవకాశం దొరికితే ఆ అవకాశాన్ని తమ ఓటు హక్కు ద్వారా వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రజలందరికీ, నా ఈ లైవ్ని చూసి నా అభిప్రాయాల్ని అభిమానించవచ్చు, ఏకీభవించవచ్చు, ఏకీభవించకపోవచ్చు. బట్ ఏకీభవించే వాళ్ళకి ఒక నమస్కారం, ఏకీభవించిన వాళ్ళకి 2 నమస్కారాలు తెలియజేసుకుంటూ మరలా రేపు ఇదే సమయానికి కలుసుకుందాం. థ్యాంక్ యూ.